హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ఓజీ నుండి తొలి పాట అప్పుడే. రెండు కోణాల్లో సాగే పాత్రలో నాగ చైతన్య. విజువల్స్ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయంటున్న బోయపాటి శ్రీను. 16 ఏళ్ల తర్వాత మళ్ళీ మోహన్ లాల్ మమ్ముట్టి కలయిక. వైవిధ్యమైన ప్రేమ కథగా రాజు వెడ్స్ రాంబాయి. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఓజీ నుండి తొలిపాట అప్పుడే. ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ నుంచి రానున్న సినిమాలో ఓజీ ఒకటి. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుణ్ మోహన్ కథానాయిక, ఇమ్రాన్ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఇది ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర తొలి గీతాన్ని వినిపించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసుకుంటుంది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ పాటను బయటకు వదలనున్నట్లు సమాచారం. నిజానికి సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగానే ఈ తొలి గీతాన్ని విడుదల చేయాలని భావించినప్పటికీ అప్పటికి ఏపీలో ఉన్న వరదల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు ఆ పాటనే కొత్త ఏడాది రోజున విడుదల చేయనున్నట్లు తెలిసింది. రెండు కోణాల్లో సాగే పాత్రలో నాగ చైతన్య. తండేల్ తర్వాత నాగ చైతన్య నటించనున్న కొత్త చిత్రంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. విరూపాక్షతో ప్రేక్షకుల్ని మెప్పించిన యువ దర్శకుడు కార్తీక్ దండుతో ఓ సినిమా చేయనున్నారు. ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న మిస్టిక్ థ్రిల్లర్గా ముస్తాబు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఇందులో చైతన్య రెండు కోణాల్లో సాగే పాత్రలో కనువిందు చేయనున్నాననే సమాచారం. అంతేకాదు చైతు సరసన మీనాక్షి చౌదరి నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా కానుందని, గ్రాఫిక్స్ పనుల కోసమే బడ్జెట్లో సింహభాగం ఖర్చు చేయనున్నారని తెలిసింది. దీన్ని BVSN ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించే అవకాశం ఉంది. విజువల్స్ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయంటున్న బోయపాటి శ్రీను. వాణిజ్య సినిమాకి తగిన కటౌట్ ఉన్న కథానాయకుడు అశోక్ గల్లా. తన కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటాడన్నారు కథానాయకుడు సుధీర్ బాబు. ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన దేవకి నందన వాసుదేవ ముందస్తు విడుదల వేడుకకి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి హాజరయ్యారు. అశోక్ గల్లా, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ఇది. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసిన కథతో రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. వేడుకను ఉద్దేశించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ, సినిమా అంటే ఏమిటో తెలియదంటారు గల్లా జయదేవ్. కానీ తను సృష్టించిన వ్యాపార సామ్రాజ్యం ద్వారా వేల కుటుంబాలకు అన్నం పెట్టడం తెలుసు. పార్లమెంటులో గొంతు వినిపించడం తెలుసు. ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవిస్తున్న ఆనందంలో ప్రధాన పాత్ర జయదేవదే. ఆయన తనయుడు చిత్ర పరిశ్రమను ఎంచుకొని నిజాయితీగా పనిచేస్తున్నారు. తను ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. చిత్ర బృందం మంచి సినిమా తీసింది. 5 నిమిషాలు సినిమా చూపిస్తేనే అందరూ క్లాప్స్ కొట్టారు. అవుట్పుట్ అలా ఉంది. విజువల్ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడాలనిపించే అనుభూతి కలిగింది. ఇది 100% మంచి సినిమా. థియేటర్లలో కూడా అదే ఫలితం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. 16 ఏళ్ల తర్వాత మళ్ళీ మోహన్ లాల్ మమ్ముట్టి కలయిక. మలయాళ అగ్ర కథానాయకులు మోహన్ లాల్, మమ్ముట్టి 16 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్న చిత్రం మెగాస్టార్ 429. దీనిని దర్శకుడు మహేష్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలో ప్రారంభమైనట్టు సమాచారం. ఇందులో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తుండగా మోహన్ లాల్ అతిథి పాత్రలో మెరవనున్నారు.
వైవిధ్యమైన ప్రేమ కథగా రాజు వెడ్స్ రాంబాయి, నీది నాది ఒకే కథ, విరాట పర్వం సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు వేణు ఉడుగల ఇప్పుడు ఆయన నిర్మాతగా రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మిస్తున్న చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. సాయిల్ కంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటిస్తూ మంగళవారం హైదరాబాద్లో టైటిల్ గ్లిమ్స్ను విడుదల చేసింది. ఈ ప్రచార చిత్రాన్ని బట్టి ఇది ఖమ్మం, వరంగల్ సరిహద్దులో ఉన్న ఓ గ్రామంలో జరిగే యథార్థ ప్రేమ కథగా ఉండనున్నట్టు అర్థమవుతోంది. ఈ సందర్భంగా వేణు ఉడుగులు మాట్లాడుతూ దర్శకుడు తన ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో ఈ కథ రాసుకున్నారు. ఈ స్క్రిప్ట్ విన్నాక గొప్ప అనుభూతి కలిగింది. దీన్ని ఈటీవీ విన్ వాళ్ళతో కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిలు, సాయి కృష్ణ, నితిన్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.